హాయ్ హలో వెల్కమ్ టు బెజవాడ టాకీస్. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా మీకు? కర్దనూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాను. ఈరోజు ఇక్కడ 29th బ్రాంచ్ హిరానీ నవాబ్స్ లాంచ్ జరుగుతుంది. ఈరోజు లాంచ్ చేయడానికి ఎవరు వస్తున్నారో మీకు తెలుసా? మన బిగ్ బాస్ సీజన్ 7 టేస్టీ తేజ గారు వస్తున్నారు. ఇప్పుడు వీడియోలో మొత్తం చూద్దాం లాంచ్ ఎలా జరుగుతుందో. చాలా ఇంట్రెస్ట్గా జరగబోతుందని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఇక్కడ కస్టమర్స్ని కూడా అడిగి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. అలాగే నేను కూడా టేస్ట్ చేసి చెప్తా మీకు. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? హలో తేజ అన్న. హాయ్ బ్రో. ఏం పేరు మీ పేరు? నరేందర్ అన్న. నైస్ మీటింగ్ బ్రో. చెప్పండి అన్న, బిగ్ బాస్ తర్వాత మిమ్మల్ని లైవ్ గా చూడడం అంటే ఇప్పుడే అన్న. బిగ్ బాస్ అక్కడ గేట్ దగ్గర అప్పుడు చూసామన్న. అవునా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ చూసినందుకు చాలా హ్యాపీగా ఉందన్న. మీరు వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. మైక్ నాకు పెట్టాలి కదా నువ్వు. అన్న, ఇంకోటి ఏంటంటే మీరు ఈ ఇరానీ వాడికి పెట్టి మైక్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇట్లా ఫ్రాంచైజీ పెట్టాలి. మీరు టేస్టీ చేసే అంటే అన్ని ఫుడ్సే కదా ఎక్కువ మీరు టేస్ట్ చేసేది, కానీ ఈ ఇరానీ నవాబ్స్ అని ఓన్లీ టీ మాత్రం ఎందుకు పెట్టాలని మీకు ఐడియా వచ్చింది? బేసిక్గా ఏంటంటే మనం ఫుడ్ బిజినెస్లోకి దిగాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. అండ్ నేను ఈ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో నేను చెప్పింది ఏంటంటే నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ మన వాళ్ళందరూ కలిసి ఎదుగుదాం అని. మూతులో పెట్టక బ్రో, ఇక్కడ పెట్టి చాలు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నాతో పాటు మన అందరం కలిసి అందరూ ఎదుగుదాం అనే దాంతో కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి. ఇది జస్ట్ 2.5 lakhs స్టార్టింగ్ ప్రైస్. ఇప్పుడు దీనికి ఒక 3-4 ఫ్రెండ్స్ కలిసి పెట్టారు అనుకోండి, పర్ హెడ్ ఎంత అయితే 50,000 60,000. స్కూల్లో చదువుకునే పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ మన కాకినాడలో ఓపెన్ చేసాం 25th బ్రాంచ్. అది 4 members ఫ్రెండ్స్ కలిసి పర్ హెడ్ 60,000 వేసుకొని ఇరానీ నవాబ్స్ ఫ్రాంచైజీ అనేది వాళ్ళు తీసుకుని పెట్టారు. నా సెన్స్ ఏంటంటే బిజినెస్ చాలామందికి చేయాలని ఉంటుంది. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కావాలంటే మనం లో ఇన్వెస్ట్మెంట్తోనే బిజినెస్ స్టార్ట్ చేయించామనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు. ఆ నెక్స్ట్ వాళ్ళు ఇంకా కావాలంటే ఏమైనా చేసుకోవచ్చు. నా ఏం ఏంటంటే నాతో పాటు అందరం కలిసి ఎదుగుదామనే సెన్స్తోనే లో ఇన్వెస్ట్మెంట్తో ఇరానీ నవాబ్స్ అనేది స్టార్ట్ చేశాను. సో మీ ఐడియా ఏంటంటే బేసిక్గా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎదగాలంటే మీ ఫ్రాంచైజీస్ పెట్టుకొని. అంతే కదండి. ఇప్పుడు చాలా ఫ్రాంచైజీస్ తీసుకోవాలంటే కొన్ని లక్షల్లో కోట్లలో కూడా ఉన్న ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఫుడ్ బిజినెస్కి సంబంధించి మాట్లాడుతున్నాను. ఇది మినిమం ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేయొచ్చు కదండి. అందుకని నేను ఇది చూస్ చేసుకున్నాను. అండ్ ఇది సక్సెస్ కూడా అయ్యింది. మీరు 1 year లోపల 30 branches ఓపెన్ అవుతుంది అంటే సక్సెసే కదండి. మేము ఎక్స్పెక్ట్ చేయాలి. స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్, బట్ చాలా మంచి పుష్ వచ్చింది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది జనాల నుంచి. దానికి సో హ్యాపీ. సో ఇంకా ఓన్లీ టీ బిజినెస్ అయినా ఇంకేదన్నా లాంచ్ చేద్దామని అనుకుంటున్నారన్న మీరు? అంటే ఫస్ట్ ఒకదాన్ని చేసి దీన్ని మరింత సక్సెస్ చేసి దీన్ని స్టాండర్డ్ చేయాలి ఫస్ట్. ఇది స్టాండర్డ్ అయ్యేదాకా వేరే ఆలోచనలు అయితే ఏం లేవు. యాక్చువల్గా ఉన్నాయి, కానీ ఇది ఫస్ట్ ఒకటి స్టాండర్డ్ చేయాలి. మనం అన్నిటి మీద పోయి చేతులు కాళ్ళు ఏం కనబడతాం. ఒకటి స్టడీ చేద్దాం, దాని తర్వాత ఇంకో దగ్గరికి వెళ్దాం. ఓకే అన్న, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్రాంచైజీ అంటే నార్మల్గా ఒక ఏరియాలో ఎన్ని ఫ్రాంచైజ్ అని ఇస్తారు. సో మీ ఒక్క ఏరియాలో మీరు ఎన్ని ఫ్రాంచైజీస్ ఇస్తున్నారు? ఒక్క సరౌండింగ్ అలా
ఒకటే ఒకటే. ఎందుకంటే మరి ఇప్పుడు ఇంకోటి ఇచ్చామనుకో వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కదా. మనకి కొన్ని రేడియస్ 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్ రేడియస్ సంథింగ్ ఉంటుంది. వాటి లోపల ఆ ఫ్రాంచైజీ ఇక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ చుట్టుపక్కల ఇస్తున్నామంటే ఈ ఫ్రాంచైజీ ఓనర్ మళ్ళీ కనుక్కుంటాం, దీనికి దగ్గరలో ఇక్కడ వస్తుందండి మీకు ఓకేనా కాదా అని వీళ్ళని అనుకుంటాం. వాళ్ళు ఓకే డన్ ఫైన్ అనుకున్నప్పుడు అప్పుడు ఇస్తాం. అన్న టీ రేట్స్ కూడా ఎలా ఉండబోతున్నాయి అన్న, రీజనబుల్గానా లేదంటే కొంచెం కాస్ట్? రూపీస్ బ్రో, 20 రూపీస్ బ్రో. చూడండి బ్రో, మీకు ఏవి 20 రూపీస్ నుంచి 50-70 రూపీస్ దాకా ఎక్కువే లేవు అసలు ఏమి. మినిమం స్టార్టింగ్ ప్రైస్ 20, మ్యాక్సిమం ప్రైస్ 100 అంతే, అంతకుమించి ఏమి లేవు. మీరు 29th ఫ్రాంచైజీ ఓపెన్ చేస్తున్నారు, మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీరు ఇలాంటి ఫ్రాంచైజీస్ ఎన్నో ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం అన్న. మేము మొన్న విరాట్ కోహ్లీ గారు పాకిస్తాన్తో మ్యాచ్ సెంచరీ కొట్టినట్టు మీరు కూడా సెంచరీ కొట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. కొడదాం బ్రో, చెప్పాక జనాలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడు మనం చేస్తూ ఉన్నాం. వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాదన్న, మీ ఫ్యాన్ ఫాలోయింగ్ నార్మల్గా చూసుకుంటే వేరే అనుకోవచ్చు. మొన్న అదేంటన్నా మ్యాచ్ దగ్గర కూడా మీ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. అయ్యో నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. నేను క్యాజువల్గా వెళ్ళే స్టేడియంకి వెళ్ళంగానే అందరూ తేజ అనుకుంటే ఎవరన్నా అరుతున్నారు. అదేదో క్రికెట్లో సెంచరీ కొట్టినాడు గరిచినట్టు అరిశారు. ఓర్ని అమ్మ ఏంది మనకైనా ఇది అరిసేది, ఓర్ని అమ్మ ఏంది మనకైనా ఇది అరిసేది అనుకున్నా. బట్ అదే అన్న, మీ ఫ్యాన్ ఫాలోయింగ్ మీకు అర్థం అవ్వట్లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ అదే నువ్వే అన్నావుగా, అప్పుడు బిగ్ బాస్ దగ్గర చూసా మళ్ళీ ఇప్పుడు చూసాను అన్నాను. సడన్గా ఒక్కసారిగా టీవీలో ఉన్న వాళ్ళని చూస్తే ఆ రియాక్షన్ వస్తుంది. బట్ వచ్చినా కూడా వాళ్ళందరూ చూపించిన లవ్ అండ్ అఫెక్షన్ అనేది చాలా జెన్యూన్ అనిపించింది అన్న. ఇంకో విషయం ఏంటంటే, చాలా జనాలు మీ ఫ్యాన్స్ కానీ అందరు కానీ ఈగర్గా వెయిట్ చేస్తుంది ఏంటంటే, మీరు బిగ్ బాస్లో ఒక స్టేజ్ పైన కూడా చెప్పారు నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి మూవీస్లో అని చెప్పి. సో దాని గురించి మీరు చెప్పాలి. ఇప్పుడు యాక్చువల్గా సినిమా పేర్లు ఇంకా పెట్టలేదు అనుకుంటా. మీకు ఈ ఏప్రిల్ మే నుండి 2 నెలలకు ఒకసారి స్క్రీన్ మీద కనపడతానే ఉంటా. మీరు వద్దురా బాబు అన్నా కనపడతానే ఉంటా. మీరు కనిపించాలన్నా, మీరు మాకు కనిపించాలని చెప్పి మిమ్మల్ని ఇంత ఫాలోయింగ్ కానీ ఇంత క్రేజ్ కానీ మీకు ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతాయి అనుకుంటా రిలీజ్లు. లాస్ట్ ఇయర్ చేసినాము అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ మళ్ళీ సెకండ్ టైం బిగ్ బాస్ ఆపర్చునిటీ రాగానే కొన్ని పోయినాయి మళ్ళీ. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనం 2 months 3 months ఉండిపోవాలి కదా. ఆ టైంలో షూటింగ్స్ ఆల్రెడీ మనకి అనుకున్నవి కొన్ని మిస్ అయిపోయినాయి మూవీస్. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఒక 7 to 8 ఆల్రెడీ యాక్ట్ చేసి డబ్బింగ్ లోడ్ అయిపోయినాయి. అవి మీకు వస్తే ఏప్రిల్ మేలో అవి రిలీజ్లు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ వాల్యుబుల్ మాటలు. మీరు ఇలా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు పెట్టుకుంటే ఇంత మంచిగా ఎదగొచ్చు, ఇంత చిన్న ఫ్రాంచైజ్ తీసుకొని అని చెప్పి మీరు ఒక ఐడియా మీకు థాట్ రావడం చాలా గ్రేట్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ నన్ను సపోర్ట్ చేస్తాను జనాలకు కూడా థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు వచ్చిన మీ టీం అందరితో ఒక టీ రెడీ అయిందంట, సరదాగా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పిన వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా గైస్, టేస్ట్ చేసాను ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడరు మనతో. గైస్, నేను ఇప్పుడే ఇరానీ నవాబ్స్లో ఇరానీ టీ తాగుతున్నాను. అబ్బా ఏం బాగుంది గైస్ ఇరానీ టీ. అందుకే నేను టేస్ట్ చేసాను, ఇరానీ నవాబ్స్లో ఇంత మంచి టీ పెట్టారు.